హాయ్ వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఇది మన హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ జస్టిస్ ఫర్ హోమ్. నిజంగా న్యాయం ఎవరికి జరుగుతుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. జస్టిస్ కామన్ మ్యాన్ కా లేక పెద్ద పేరుతో ఉన్న బిలియనియర్స్ కా? సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాం. ఒక ఫార్మర్ ని ఇమాజిన్ చేసుకోండి. ఆ ఫార్మర్ పంట పండియకపోతే దేశంలో ఆకలి జావులు చాలా పెరిగిపోతాయి. అట్లాంటి రైతు పంట పండియడానికి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని మరి పంటలు పండిస్తాడు. టైం కి విత్తనాలు దొరకవు. ఒకవేళ అవి దొరికినా అవి ఒరిజినలా డూప్లికేటా అది ఎవరికి తెలియదు. టైం కి గవర్నమెంట్ యూరియా సప్లై చేయదు. అప్పుడు రైతు ఏం చేస్తాడు? డబల్ రేటు పెట్టుకొని యూరియా కొనుక్కుంటాడు. టైం కి వర్షాలు పడవు. ఎప్పుడు పడతాయి వర్షాలు అంటే పంట చేతికి వచ్చే టైం కి వర్షాలు పడతాయి. అప్పుడు దానివల్ల పంట నష్టం అవుతుంది. పంట నష్టం అయితే ఏమైతుంది? మిగిలిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు రైతు. గవర్నమెంట్ గిట్టుబాటు ధరియదు. ఎందుకంటే దానిలో తేమ శాతం ఎక్కువందని, దానిలో దుమ్ము ఎక్కువందని చెప్పేసి రేట్ ని కట్ చేసి ఎంతో కొంత రేట్ ఇచ్చి పంపించేస్తారు. అప్పుడు ఏమైతుంది? ఆ వచ్చిన పైసలు ఆ రైతుకి బ్యాంక్ ఈఎంఐ కట్టడానికి సరిపో వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి తప్ప దేనికి సరిపో. అప్పుడు ఏమైతుంది? ఆ ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ వాడు వచ్చి నానా హల్చల్ చేస్తాడు, నువ్వు ఈఎంఐ కట్టలేవు అది ఇది అని. ఆ రైతు ఏం చేస్తాడు? ఆ అవమానం తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అట్లా అప్రాక్సిమేట్ గా 2014 నుంచి 2024 వరకు 1,10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? బ్యాంక్ లోన్ కట్టక బ్యాంక్ వాడు వచ్చి ఇంటికి వచ్చి హల్చల్ చేసినందుకు 1,10,000 మంది రైతులు దాదాపు అప్రాక్సిమేట్ గా, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి బట్ అవి రికార్డులకు రాలేవు, అంతమంది రైతులు సూసైడ్ చేసుకోరు. ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ చేసుకునే బిజినెస్ మ్యాన్, కామన్ మ్యాన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఒక కిరాణం షాపో లేకపోతే వెజిటేబుల్ షాపో లేకపోతే మెకానిక్ షాపో అవి రన్ చేయడానికి, అవి స్టార్ట్ చేయడానికి ఆ కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? బిజినెస్ లోన్ తీసుకుంటాడు. బిజినెస్ లోన్ తీసుకుంటే ఏమైతుంది? కొన్ని రోజుల తర్వాత కరెక్ట్ ఈఎంఐ కట్టే టైం కి డబ్బులు ఉండవు. దానికి రీజన్ కొన్ని అవ్వచ్చు. ఏంది? బిజినెస్ సరిగా జరగాక లేకపోతే టైం కి పైసలు అడ్జస్ట్ కాక లోన్ కట్టలేకపోతాడు. లోన్ కట్టకపోతే బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? 2-3 నెలలు చూసి నోటీస్ పంపిస్తాడు. వచ్చి షాప్ ని క్లోజ్ చేసుడో లేకపోతే ఆప్షన్ చేసుడో ఏదో ఒక నోటీస్ ఇచ్చి క్లోజ్ చేస్తాడు. అప్పుడు ఆ చిన్న కామన్ బిజినెస్ చేసుకునే పర్సన్ ఏమైతాడు? డైలీ నీడ్స్ కి పైసలు లేక సూసైడ్ చేసుకుంటాడు. అట్లా కూడా చాలా మంది చనిపోయారు. కానీ కార్పొరేట్ వరల్డ్ లో పిక్చర్ ఏంటో తెలుసా? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లోన్ కట్టకపోతే 1 టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తారు. అంటే 1 టైం సెటిల్మెంట్ ఆప్షన్ అంటే ఏంటంటే 25% కట్టి మిగతా 75% లోన్ మాఫీ లెక్క అట్లా ఉంటుంది. ఒక సెటిల్మెంట్ ఉంటది. అది లక్షలలో కాదు, వేల కోట్లు, లక్షల కోట్లలో మాఫీలు ఉంటాయి. కామన్ మ్యాన్ 1,00,000 రూపాయలు కట్టకపోతే ఇంటికి నోటీసులు, సిబిల్ స్కోర్ ప్రాబ్లం అని చెప్పేసి ఫ్యూచర్ లో లోన్ దొరకదు. కామన్ మ్యాన్ ఒకవేళ 1,00,000 రూపాయలు లోన్ కట్టకపోతే. కానీ అదే కార్పొరేట్ కంపెనీస్ లోన్ కట్టకపోతే వేరే కంపెనీ పేరుతో మళ్ళీ స్టార్ట్ చేసి అదే పర్సన్ మళ్ళీ వేరే పేరుతో స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి లోన్ దొరుకుతుంది. ఎందుకంటే వేరే కంపెనీ పేరు వేరే. మన కామన్ మ్యాన్ వేరే పేరుతో లోన్ తీసుకోలేరు, కానీ కార్పొరేట్ కంపెనీస్ వేరే పేరుతో లోన్ తీసుకోవచ్చు. రూల్స్ అన్ని కామన్ మ్యాన్ కి ఉంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి అసలు అట్లాంటి రూల్స్ ఏముండయి. ఒకవేళ ఈ లోన్ కట్టకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంటారు కాబట్టి అవి నష్టపోతే ఎవరు రెస్పాన్సిబుల్? మళ్ళీ కామన్ మ్యాన్ దగ్గర నుంచే వసూలు చేస్తారు. ఎట్లా వసూలు చేస్తారు? జిఎస్టీ అని, రోడ్ ట్యాక్స్ అని, పెట్రోల్ ట్యాక్స్ అని, హౌస్ ట్యాక్స్ అని, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ బాధ్యత అంతా మళ్ళీ కామన్ మ్యాన్ దగ్గర వసూలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే మళ్ళీ పైసలు కావాలి కదా. ఇప్పుడు రుణమాఫీ చేసిరు వాళ్ళకి, మన పబ్లిక్ చేయాలంటే నష్టపోతుంది గవర్నమెంట్. ఇప్పుడు మనం రీసెంట్ గా ఒక గాయత్రి ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీ లోన్ మాఫీ చేసిన గవర్నమెంట్. వాళ్ళు దాదాపు వాళ్ళ ప్రాజెక్ట్ నడుపుకోవడానికి, వాళ్ళ కంపెనీ నడవడానికి 8,100 కోట్ల లోన్ తీసుకుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల దగ్గర నుంచి. కంపెనీస్ సరిగా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో నడవలేదు. నడవకపోతే ఏమైంది? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దగ్గరికి తీసుకొని పోయారు. మేము కట్టలేకపోతున్నాం, మేము తీసుకున్న లోన్ అని. అప్పుడు ఆ గవర్నమెంట్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ 8,100 కోట్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు, 2,400 కోట్లు మాత్రమే కట్టుండి, మిగతా 5,700 కోట్లు మాఫీ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 750 కోట్లు మీరు కట్టితే సరిపోతుంది అని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ట్రిబ్యునల్ అప్రూవల్ చేసిన సెటిల్మెంట్ అన్నమాట. దాదాపు రిపోర్ట్ల ప్రకారం 2014 నుంచి 2005 వరకు అప్రాక్స్ గా 16,35,000 కోట్లు కార్పొరేట్ లోన్స్ మాఫీ అయినాయి. అదే రైతులకు గాని కామన్ మ్యాన్ గానికి ఇంత స్థాయిలో ఎప్పుడైనా రుణమాఫీ జరిగిందా? జరగలేదు. ఎందుకు? ఇక్కడ మాట్లాడేది కామన్ మ్యాన్, ఆయన అడగలేడు కాబట్టి. ఇక్కడ కార్పొరేట్ దోస్తాన్ బీస్తాన్
ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాఫీ అవుతాయి. కామన్ మ్యాన్ అన్నం పెడతాడు అంతే, ఇంకేం చేయడు కాబట్టి వదిలేసారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 1,00,000 కోట్ల లోన్ మాఫీ అయితే అది కార్పొరేట్ కి ఎందుకు చేస్తారు? కామన్ మ్యాన్ కి ఎందుకు రిలీఫ్ ఉండదు ఈఎంఐ నుంచి? కామన్ మ్యాన్ కి జైలు సూసైడ్లు ఎందుకు? అదే కార్పొరేట్ పర్సన్ లోన్ తీసుకొని కట్టకపోతే ఆయనను కూడా జైలు వేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 1,00,000 కోట్ల రుణమాఫీలు ఓన్లీ కార్పొరేట్ కి ఎందుకు జరుగుతాయి? అదే కామన్ మ్యాన్ గాని రైతులకు గాని ఎందుకు జరగవు? రైతులకేమో జైళ్ళు సూసైడ్లు వాళ్ళకి, అదే కార్పొరేట్ కి అయితే లోన్ మాఫీలు లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ ఆప్షన్లు. ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ నిజంగా న్యాయం చేస్తుందా? జస్టిస్ కామన్ మ్యాన్ కోసమా లేకపోతే కార్పొరేట్ బిలియనియర్స్ కోసమా? మీ ఆప్షన్ ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామన్ మ్యాన్ కోసం ఈ వీడియో. జై హింద్, జై భారత్.